వీటిల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 4 తాటాకిళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం ఓ కాకి చేసిన పనేనని స్థానికులు చెప్తున్నారు. కార్తీక మాసం నేపథ్యంలో గరివిడి మండలం కోనూరులో ఓ కుటుంబం తమ ఇంటి డాబాపై దీపాలను వెలిగించింది. అయితే ఓ కాకి ఇందులో ఓ దీపాన్ని ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ ఇంటిపై పడేసింది. ఆ ఇంటి పైకప్పు తాటాకులతో ఉండటం వల్ల నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించే లోపే చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు విస్తరించాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఆలోపే 4 తాటాకిళ్లు కాలి బూడిదయ్యాయి. ఇందులో ఓ ఇల్లు కౌలు రైతు నంబూరి గోపిడి ఇటీవలే ఆయన పెట్టుబడి కోసం ₹1,00,000 అప్పు చేసి తెచ్చాడు. ఇంట్లో దాచిన ఆ సొమ్ముతో పాటు ఇంట్లోని అరతులం బంగారం కూడా ఈ మంటలకు బూడిదైందని వాపోయాడు. కాగా తహసీల్దారు సిహెచ్ బంగారాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి సుమారుగా 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.